ఒంటరిగా చేయబడుట. ఎవరైతే ఒంటరిగా చేయబడుతున్నారో, ఎవరైతే ఒంటరి అవుతున్నారో, ఎవరైతే ఒంటరిగా ఉన్నారని బాధపడుతున్నారో, ఆ ఒంటరితనము దేవుడిని అభిషేకించబోవటం కోసమే, ఆ ఒంటరితనము దేవుడిని బలపరచటం కోసమే, ఆ ఒంటరితనము నిన్ను దేవుడు ఏర్పరచుకొని నీ ద్వారా గొప్ప కార్యములు చేయించుకోవటం కోసమే, ఆ ఒంటరితనములో నుంచి దేవుడు నిన్ను 1000 మందిగా చేయటం కోసమే. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రతిదినము ఒక నూతనమైన వాక్కుతో దేవుడు మనలందరినీ బలపరుస్తున్నాడు. అదే రీతిగా మరొక చక్కటి మాటను దేవుడు నీ కొరకు నా కొరకు ఉద్దేశించి ఈరోజు మనకి వినిపింపచేయబోతూ ఉండగా, దయచేసి వాక్యములోనికి వెళ్ళే మునుపు ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం నేను వివరించి నేను తదుపరి వాక్యంలోనికి వెళ్తాను. సారాంశం ఏమిటంటే సింపుల్గా చెప్పేస్తాను, ఒంటరిగా చేయబడుట. ఎవరైతే ఒంటరిగా చేయబడుతున్నారో, ఎవరైతే ఒంటరి అవుతున్నారో, ఎవరైతే ఒంటరిగా ఉన్నారని బాధపడుతున్నారో, ఆ ఒంటరితనము దేవుడిని అభిషేకించబోవటం కోసమే, ఆ ఒంటరితనము దేవుడిని బలపరచటం కోసమే, ఆ ఒంటరితనము నిన్ను దేవుడు ఏర్పరచుకొని నీ ద్వారా గొప్ప కార్యములు చేయించుకోవటం కోసమే, ఆ ఒంటరితనములో నుంచి దేవుడు నిన్ను 1000 మందిగా చేయటం కోసమే. ఒంటరితనాన్ని చూసి ఎవరు బాధపడి దిగులు పడాల్సిన పని లేదు. ఇదే సారాంశం. ఒకసారి బైబిల్ తెరచి 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో మనం కనుక గమనిస్తే, ఎలీషా ద్వారా ఒక ప్రవక్త ఒక పనికి బయలుదేరతాడు. ఏమిటి ఆ పని అంటే, ఎలీషా ఒక ప్రవక్తను పిలిచి, అదిగో నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు ఒకడు ఉన్నాడు, వాడిని వెళ్ళి అభిషేకించు, పట్టాభిషిక్తునిగా చెయ్యి అని అంటాడు. ఆ అభిషేకించే క్రమము, ఆ పట్టాభిషేకము చేసే సమయాన్ని గనక మనం గమనిస్తే, మనము ఒంటరిగా ఉన్నాము ఎందుకొరకు అది మనకు అర్థమవుతుంది. చదువుదామా? 9వ అధ్యాయము 1వ మాట. అంతటా ప్రవక్త ఎలీషా ప్రవక్తుల శిష్యులలో ఒకరిని పిలవనంపించి అతనితో ఇట్లా, నేను నీవు నడుము బిగించుకొని ఈ తైలము గిన్నె చేత పట్టుకొని రామోకిలాతునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు ఎక్కడున్నాడని తెలుసుకొని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి, గమనించాలి, అతని సహోదరుల మధ్య నుండి చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని తన తల మీద పోసి పట్టాభిషిక్తునిగా చేయి. గమనించండి, ఎలీషా తన శిష్యుడితో చెప్తున్నాడు, నీవు పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణంలో నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు ఎక్కడ ఉన్నాడని అని అడిగి వాడిని తన వారిలో నుండి, తన సర్కిల్లో నుండి, తన జాతిలో నుండి వేరుపరిచి లోపలికి తీసుకొని వెళ్ళి తైలపు గిన్నె పోసి ఆ గిన్నెలో ఉన్న నూనెను తన యొక్క తల మీద పోసి పట్టాభిషేక్తునిగా చేయి. ఎందుకు ఒంటరిగా చేయాలి తెలుసా? దేవుడు మహిమ పొందాలంటే దేవుడు ఎప్పుడు ఒంటరిగా ఉన్నవాడిని ఎన్నుకుంటాడు. మీకు దావీదు జ్ఞాపకం ఉన్నాడా? దావీదు కాక తన అన్నలందరూ ఒకటే చోట ఉన్నారు, కానీ అరణ్యములో ఒంటరిగా ఉన్న దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతో మంది బలవంతుల చేత నడిపింపబడుతున్న సైన్యాన్ని కాదని దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. ఎంతో గొప్ప సైనికుడిగా పేరు పొందిన గొలియాతుని దావీదు చేత పడదోసేశాడు. అంటే ఒంటరిగా నుండుట దేవునికి దగ్గరగుటే. అలా అని ఎప్పుడు ఒంటరిగా ఉంటామని కాదు, కానీ ఒంటరిగా ఉన్నవాడే 1000 మందికి సమాధానం చెప్పగలడు, ఒంటరిగా ఉన్నవాడే 1000 మందిగా అవ్వగలడు కూడా. అందుకే దేవుడు
ఈ యోహుని, నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడకు యోహుని ఇదిగో పట్టాభిషేకం చేసే సమయంలో అలా చాటుకు తీసుకుని వెళ్ళమంటున్నాడు. మనం గనక బైబిల్లో వీరుల సంఖ్య గనక చూస్తే, ఆ చిట్టా గనక చూస్తే, ప్రతి వీరుడు ఒకరోజు ఒంటరిగా చేయబడిన వాడే. యేసుక్రీస్తు సైతం తన సేవను ప్రారంభములోనికి వెళ్ళే మునుపు అరణ్యములో 40 దినములు ఒంటరితనమును, ప్రార్థన సమయాన్ని గడిపాడు. నేను మీతో మాట్లాడుతున్న మాట, ఈ ఒంటరితనము దేనికో తెలుసా? నిన్ను అభిషేకించటము కోసమే. ఈ ఒంటరితనము ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను వాడుకోవటానికి ఒక సాధారణంగా తయారు చేయడం కోసమే. ఈ ఒంటరితనం ఎందుకో తెలుసా? ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడి, నీతో ఏకమై దేవుడు నీతో ఏకమై నడవాలని ఆశ కలిగి ఉన్నాడు గనక ఒంటరితనాన్ని చూసి భయపడవద్దు. ఒంటరితనము నిన్ను అభిషేకించబోతుంది. ఒంటరిగా ఉన్నవాడిని నిన్ను 1000 మందిగా చేయబోతుంది. యేసు నామములో అట్టి రీతిగా జరుగునుగాక. ఆమేన్.